లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఉదయమే మీరు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనే దానికంటే మీకు తెలిసిన విషయం ఇప్పటి వరకు జరిగిన డెవలప్‌మెంట్. జరిగింది ఎఫ్ఐఆర్లో ఉన్నదే అంత అన్ని అందరూ పబ్లిష్ చేశారు కదా, మీరు చేసే ఉంటారు కదా, సేమ్ అదే ఉంది. మాకు తెలిసింది కూడా అంతే. బట్ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి కదా, విట్నెస్లు తీసుకునేదాకా మనం ఏం చెప్పలేము. మేము ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఓకే. సో నౌ హ్యాడ్ టు గో త్రూ ద విట్నెసెస్. ఇద్దరిలోనూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, పేర్స్ వస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవరితో తెలిస్తే తెలుస్తుంది. మేము రెగ్యులర్ మా ఇంట్రాగేట్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది చేసుకుంటాం. ఓకే. ఓకే సార్, చెప్పండి. చెప్పండి. సార్, యాక్చువల్గా పార్టీ నుంచి జనసేనలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇమీడియట్గా ఈ వార్త బయటికి రాగానే తనని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఎవరిది ఆరోపణ, ఇరికించే ప్రయత్నం, ఇది నిజమైన మరకేనా, బురద చల్లారా అనేవి కూడా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి మూవ్. వీ షుడ్ అప్రిషియేట్ దట్ పార్టీ. ఏ పవన్ పార్టీ కళ్యాణ్ జనసేన నుంచి ఎవరైనా కానీ మన దగ్గర ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైము, అతను ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు మర్డర్ చేసి తీసుకొచ్చే బాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎమ్మెల్సీని ఏమీ చేయలేదు. పోయిన లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్లో. సో అంత నీచంగా ఉండకూడదు కదా, అంత క్రైమ్, హీనియస్ క్రైమ్ చేస్తే. మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఒక మెంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది అనగానే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత క్లీన్గా ఉంటేనే పార్టీలు బాగుంటాయి ఏదైనా కానీ. క్లీన్గా కాకుండా నా పార్టీ ఓడు కాబట్టి తప్పు చేసినా కరెక్టే అనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, టెంపరీ సస్పెన్షనే కదా ఏదైనా కానీ. సో ఐ థింక్ దట్ డిడ్ ఎ రైట్ థింగ్. ఓకే. ఓకే సార్, ఈ అంటే ఆ అమ్మాయి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పేరు మనం మెన్షన్ చేయకూడదు. సో ఆ అమ్మాయి చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవాలు మీకేం కనిపించాయి? మోర్ ఓవర్ తన జర్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు? ఏం లేదు, ఆమె చెప్పింది. ఆ ఎఫ్ఐఆర్లో మనకి అందరం తెలుసు కాబట్టి అదే జరిగింది. అది ఇద్దరు కన్ఫర్మ్ చేసింది. ఇద్దరు 2 సైడ్ల నుంచి అది కన్ఫర్మ్డ్. అండ్ ఆమె సాంగ్స్ కూడా చేస్తుంది. ఒక సాంగ్ ఏదో బాంబే పేరు మీద బాంబే కార్డుతో చేసింది. ఇప్పుడు తర్వాత మన కార్డుతో కూడా చేస్తాను. ఓకే. సో అవన్నీ ఇద్దరిలోనూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు. 2 రైట్. ఆ కొరియోగ్రాఫర్కి సంబంధించి తను మీడియాకి అందుబాటులో లేరని, హైదరాబాద్లో లేరని, అప్స్కాండ్ అయ్యారని, ఇలా రకరకాల వార్తలు, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఉండొచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నాడు. అప్స్కాండింగ్ అనేది నేను డోంట్ నో కానీ షూటింగ్ అని నేను విన్నాను. తెలియదు, కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే. అది పోలీసు కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు బాగాలేదు. ఓకే సార్, కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక 1 week 10 days ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ. అంతకుముందు ఇంకొక ఇష్యూ. ఇదో కుట్ర, దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది, ఇండస్ట్రీలోని కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నమ్మాలంటారు? నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో ఇరికించేంత పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి? అది వాళ్ళ ఇంటర్నల్గా ఉంటే జరిగి ఉండొచ్చు. బట్ అంత అవసరం ఉంటుందా? ఉండకపోవచ్చు. మనం ఏం చెప్పలేం. ఏ కోణాన్ని మనం తప్పని అనలేం. మన రేపు ఇన్వెస్టిగేషన్లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో, తెలియదు కదా, లేదా తప్పు అవ్వచ్చు. తప్పించుకోవడానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా నిజమైపోయి నిజంగా వీళ్ళు అతని కెరియర్ జడగొడటానికి నా బొట్టుళ్ళు ఎవరిని వచ్చి జడగొట్టి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఓకే సార్, ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. గతంలో కూడా కొన్ని కేసెస్ని సాల్వ్ చేశామన్నారు. అసలు ఎలాంటి కేసెస్ అవి, ఎంత తీవ్రమైన కేసెస్, వాటిలో మీరు విధించిన, అంటే లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా, వాళ్ళ కార్డ్స్ని తీసుకోవడం జరిగిందా, ఏం శిక్షలు వేశారు వాళ్ళు? అంటే యాక్చువల్ నేను ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే. నాకు అంతకుముందు ఒక కేసు వచ్చింది, అది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్కి పంపించాం నేను ఉన్న దాంట్లో. ఈ కేసు వరకే ఇది నాకు సెకండ్ కేసు. ఇది మధ్యలో కేసులు మిగిలిన వాళ్ళు చేశారు. ఈ కాన్ఫిడెన్షియల్ మాకు 25 మంది మెంబర్లు.
నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు, ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు. ఇట్లా మాకు ఒకరికి వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళు చెప్తుంటే 6-7 కేసులు వచ్చినాయి అంటే నాకు నన్ను పిలవలేదు అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను అడిగితే చెప్పారు మనం అందుకు 25 మెంబర్స్ మొత్తం. నేను అందరూ 25 వస్తారు అనుకుంటే 5 ఉన్నారు. మొన్న అన్నారు లేదు ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు, ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏదో తీసుకుని ఉంటారు. ఓకే. ఓకే సార్, ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది, అది ఇంకా ఎక్కువైంది, బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదమ్మా. ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను ఇంత రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను. అదే నాకు దాంట్లో లేననుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే మామూలుగా మీ అమ్మాయిలు అంత అట్టపడు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, జెండర్ బయాస్డ్గా మాట్లాడతాం, తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం. బట్ బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. బయట కంటే చాలా తక్కువ ఉంది. నేను చెప్పడం సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. ఇక్కడ లేదు అని నేను చెప్పట్లా, ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా. తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా. దాని ఇన్వెస్టిగేషన్ ఏమీ తెలియలేదు. జస్ట్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఎవరో XYZ ఎవరైతే ఉన్నారో ఆమె నన్ను ఇట్లా అతను నా పైన అత్యాచారం చేశాడు, సరే ఏదో క్యారవాన్ లో ఏదో సంథింగ్ ఏదో చేశాడు, చేయడం జరిగింది అని చెప్పి ఎప్పుడో ఇట్ హాస్ బీన్ కంటిన్యూ కదా. ఇప్పుడు జరిగింది కాదు ఇన్సిడెంట్, ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనకి 2 రకాల కోణంలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ నిందితుడు అంటాం మనం తెలుగులో చెప్పండి. నిందితుడి మీద ఒక నేరారోపణ జరిగినంత మాత్రం అంత నేరం చేసినట్ట కాదా అనేది మనం తెలియాల్సి ఉంది ఫస్ట్. సో జనరల్గా ఏ ఇన్వెస్టిగేషన్ లో ఏ పోలీసు వారైనా కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఏంటంటే ప్రాథమికంగా జనరల్గా ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీ జరిగినప్పుడు నిజ నిర్ధారణ జరిగి నిజంగా సరైన సాక్ష్యాధారాలు దొరికి, అంటే DNA టెస్ట్ రూపన కానీ లేకపోతే ఇంకా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించో లేదా CC కెమెరాలు ఏమి ఉంటాయి కదా మేడం, ఆ ఇన్వెస్టిగేషన్ పరిధిలో గనక అవి మొత్తం జరిగినప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. లేదు ఇన్వెస్టిగేషన్ లో ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తేలింది అనుకోండి, జనరల్ మన రీసెంట్ గా ఒక కోర్టులో ఏమైందంటే ఇట్లానే ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మామూలు జరిగింది చెప్తున్నాను, ఒక లాయర్ గా చెప్తున్నాను. సో జరిగినప్పుడు కోర్టు వారు ఆమెను తిట్టి ఇట్లా చేసావు ఎందుకు, ఫాల్స్ కంప్లైంట్లు ఎందుకు, హనీ ట్రాప్ అనేది మధ్య నడుస్తూ ఉంది. అది కూడా మనం ఆలోచించాలి, ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో హనీ ట్రాప్ జరిగిన ఇట్లా జరిగినప్పుడు ఏమంటే కోర్టు వారు విచారించి ఆ అమ్మాయిని తిట్టి 10,000 రూపాయలు జరిమానా వేయటం జరిగింది. సో నేనేమంటాను అంటే ఈ కేసులో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు అది అతను చేశాడా లేదా ఒక ప్రశ్న. ఇది 3 years నుంచి అతని పైన ఆమె పైన అత్యాచారం జరుగుతున్నప్పుడు ఆమె అప్పుడే కంప్లైంట్ చేయకుండా 3 years తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేసింది అనేది ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. అంటే ఒక న్యాయవాది కాదు, కామన్ మ్యాన్ గా మనం ఆలోచిద్దాం. మరి అవును కరెక్ట్, 3 years నుంచి ఆమెను కొట్టాడు, అర్థం వేసి కొట్టాడు అన్నప్పుడు మరి అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా. సో అంటే నేను పోలీసు వాళ్ళు ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తూ ఉంటారు ఒకటి. రెండోది ఇప్పుడు 376 సరే సహజంగా ఇప్పుడు ఒక మహిళ కంప్లైంట్ చేసిన అభ్యర్థి అత్యాచారం అంటే పోలీసు వారు అది నాకు తెలిసి రాయదుర్గం PS లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, 0 FIR. అది ఇక్కడ నార్సింగ్కి వెళ్ళినట్టుంది కదా. సో నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు మేడం. చేసిన పోలీసు వారు నార్సింగ్ దాంట్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే అతను చేశాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా పోక్సో యాక్ట్ కనుక అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఈమె మైనర్ అయినప్పుడు, ఈ పాప ఎవరైతే ఉందో ఆమె మైనర్ అయినప్పుడు అప్పుడు ఆ పోక్సో యాక్ట్ ప్రకారం కూడా అది 10 years వరకు జైలు శిక్ష పడుతుంది. సో అది ఇంకా క్రిటికల్ ఉంటుంది, చాలా డేంజర్ పోక్సో యాక్ట్. సో ఆ విధంగా జరిగిందా
లేదా తర్వాత జరిగిందా, ఇవన్నీ మెడికల్ టెస్ట్లు అని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఒకటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ ఇయర్స్ టుగెదర్ కొనసాగినప్పుడు 2024 లో చాలా సడన్ గా కేసు ఫైల్ చేయటం అనేది, అంటే ఆ ప్రెషర్ అనేది ఎక్కువై పెట్టాల్సి వచ్చిందా కేసు, లేదంటే ఎక్కడైనా మంచి జర్నీలో డిస్ప్యూట్స్ రావడంతోనే తను పోలీస్ కేసు నమోదు చేయాల్సి వచ్చిందా? ఈ 0 FIR ఇంకొకటి చెప్తానండి మేడం, దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఇది కూడా ఆలోచించాలి. కుట్ర కోణం ఎగ్జాక్ట్లీ నిన్నటి నుంచి కూడా సోషల్ డిజిటల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నమాట. ఎవరో టాలీవుడ్ కి సంబంధించి జానీ మాస్టర్ పైన కుట్ర చేశారు, అది కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయా మీకు? కామన్ గా కలుగుతాయండి. అడ్వకేట్ గా నేను ఒకటండి, అడ్వకేట్ గా మేము న్యాయం కోసం పోరాడతాము. ఆ పాప నిజంగానే జెన్యూన్ గనక అయితే ఖచ్చితంగా ఆమెకు మనం సపోర్ట్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మన లా అనేది ఒకసారి గమనిద్దాం. లా ఏంటంటే 100 మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. ఇక్కడ జానీ మాస్టర్ అమాయకుడు అనుకోండి, ఆయనకి శిక్ష పడకూడదనే మనం కోరుకుందాం. సరే, నిందితుడు అతను నిందితుడి నుంచి దోష అవ్వచ్చు, లేదా తర్వాత అనేది కోర్టులో తేలాల్సిన విషయం. అది ఒక రోజులో తేలదో 2 రోజుల్లో తేలదో నీకు తెలియదు. ఇయర్స్ టుగెదర్ ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న ఎన్ని కేసులు మీరు చూడలేదు. సో సీనియర్ అది ఏంటంటే ఆటోమేటిక్గా కొంత టైం అయితే పడుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ మారచ్చు. రేపు ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో సెక్షన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 376 అనుకోండి, ఒక లేదు అక్కడ రేపు జరగలేదు అనుకోండి, ఇంకో సెక్షన్ మారచ్చు. ఓకేనండి, ఇట్లా ఇప్పుడు ఈ సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కామన్ మ్యాన్గా నేను కొన్ని మామూలుగా చూస్తున్నాను, అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు మీరు అన్న 2019 అంటే దాదాపు 5-6 years అవుతుంది. 6 years నుంచి జరుగుతున్నప్పుడు మరి అప్పుడు లేని ఆమె కంప్లైంట్, ఇప్పుడు ఒక మహిళకి ఇష్టం లేదండి. ఇప్పుడు అంటే 376లో చాలా రకాలు ఉన్నాయి. ఇష్టంతో కూడిన, ఇష్టంతో కూడి లేకుండా ఉన్నాయి. ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. బలవంతం చేయటం, అమ్మాయిని ఏదో ప్రలోభ పెట్టి చేయటం, తర్వాత పెళ్లి చేసుకున్న మోసం చేయటం, అలా కొన్ని ఉన్నాయి. ప్రలోభాలు పెట్టి చేయటం. నేను కూడా 376 వస్తే ఇప్పుడు 69 ఏదో BNS వచ్చింది, అది వేరే విషయం. పెళ్లి చేసుకున్నాను చేయటం 69 కింద వస్తుంది, 10 years వరకు వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇన్ని జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తే, ఒక న్యాయవాదిగా వదిలేండి, న్యాయవాదిగా నేను పోరాడుతాను, దాని మీద లా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే 6 years రన్నింగ్ అవుతుంది కదా. ఫస్ట్ మీకు ఇష్టం లేనప్పుడు, అంటే ఫస్ట్ అతను నిన్ను కొట్టాడు, ఎక్కడైతే కార్వాన్లో, ఎక్కడ అంటే కార్వాన్ అంటారు దాన్ని, లారీ క్యార్వాన్ అంటారు కదా. సో దాంట్లో అద్దంలో ఉన్నప్పుడు గోడకేసి కొట్టినప్పుడు మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? మీకు పేరెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, అన్నదమ్ములు అక్క చెల్లు ఉంటారు, లేదా మీకు కొలీగ్స్ ఉంటారు, లేదా 100 ఫోన్ చేస్తే అయిపోయినట్టు 2 నిమిషాలు అతను అరెస్ట్ చేస్తారు కదా. మరి అలా జరిగినప్పుడు 6 years తర్వాత కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటనేది పోలీసు వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా ఇక్కడ ఒకటండి, ఈ సంఘటన జరిగిందా, నిజంగా ఆమె అత్యాచారానికి గురైందా లేదా అనేది ఫస్ట్ తేలాల్సిన అంశం. 2, ఇన్ని రోజుల్లో ఏమో ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది రెండో తేలాల్సిన అవసరం. లేదు ఇది ఫేక్ కంప్లైంట్ అయి ఉండొచ్చా, అది కూడా తేలాల్సిన అంశం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ పరిధిలో తేలుతాయి. FIR నమోదైనంత మాత్రం నేరం చేసినట్టు కాదుగా మేడం. FIR అయినంత మంది నేరం చేసినట్టు ఎట్లా అవుతుంది? అది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్తాను, అక్యూజర్కి కొన్ని రైట్స్ ఉంటాయి. సో అతను నిజంగా నేరం చేశాడు అనుకుందాం, మర్డర్స్కి నేరం చేశాడు, పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అతను అక్యూజర్ ఉన్న రైట్ ఏంటి, అక్యూజర్ ఉన్న రైట్ ఏంటి, తన యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్న రైట్స్ అయితే అతనికి ఉంటాయిగా. అతనికి ఇన్నోసెన్స్ ప్రూవ్, నేను చేయలేదు, నేను అత్యాచారం చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు అనే అంశంలో అతను తనకి ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకునే రైట్స్ ఆయనకు ఉన్నాయి. ఆ రైట్ ప్రకారం ఆయన పోరాడుకోవచ్చు, రేపొద్దున ఆయన అక్విటల్ గా బయటపడవచ్చు కదా. సో ఇవన్నీ కేసులన్నీ ఎలా ఉంటాయి అంటే అండి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ కూడా తేలే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య హనీ ట్రాప్ గురించి మనం విన్నాం. సో అంటే పేర్లు చెప్పకూడదు, మా దగ్గర చాలా మంది క్లయింట్లు వస్తుంటారు, పెద్ద ఉన్నత సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. వచ్చినప్పుడు జస్ట్ ఎక్కడో పరిచయం అవుతుంటారు. పరిచయం అయినప్పుడు వాళ్ళని హనీ ట్రాప్ గా అంటే నేను అంటే మామూలుగా చెప్తున్నా మీకు, ఒక మహిళ ఒక అతను మా క్లయింట్ మా దగ్గరికి వచ్చాడు, పెద్ద చెప్పుకోదగిన వ్యక్తి ఆయన వచ్చాడు. అంటే వచ్చిన తర్వాత ఆయన ఏడుస్తున్నాడు, 55 years ఉంటాయి ఆయనకి ఏజ్. సరే ఎందుకు ఏడుస్తున్నారు, ముందు చెప్పని విషయం చెప్పను అంటే, మామూలుగా లేదు సార్ ఇట్లా ఒక అమ్మాయి నాకు ఇట్లా పరిచయం అయింది, ఇట్లా FBలో పరిచయం అయింది, నమ్మేసి నేను దాదాపు 45 లక్షల రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అలాంటివి ఉన్నాయి మా దగ్గర. 45 లక్షలు జస్ట్ FBలో పరిచయం అయితే, FBలో పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఈ ఫోన్ చాటింగ్లు ఉంటాయి కదా, ఇది న్యూడ్ చాటింగ్స్, ఇవి ద్వారా ఆయన ఏదో భయపెడితే ఆ ఫోటో అన్ని వీడియోలు తీసుకొని మీద రేప్ కేసు పెడతారు, అది న్యూడ్ చాటింగ్ ఉందని చెప్పినప్పుడు అతను పాపం 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఉన్నప్పుడు పంపించుకుని వస్తా ఉన్నాడు. అయితే నేనేమంటానంటే అతను ఏ సందర్భంలో పంపించాడు, బలహీన క్షణాల్లో పంపించాడా ఇంకోటా లేదనే సెకండ్ థింగ్. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన మేము అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, చేసేంత పోలీసులు కంప్లైంట్ చేసాం, అది హనీ ట్రాప్ గా తర్వాత వచ్చింది అనమాట.
అట్లా జరుగుతుందండి. ఇప్పుడు యూత్ కూడా అదే చెప్పాలి మనం దీని ద్వారా. ఈ మధ్య జరిగిన జత్వానికి సంబంధించి కూడా విజయవాడలో అదొక సెన్సేషనల్ అవునండి, కేసు, అవునండి, ముగ్గురు ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలా మంది అలానే ట్రీట్ చేశారు. బట్ మీకు తెలిసిన ఈ విషయం ఏంటి? అంటే ఒకటండి, అది వేరు, మళ్ళీ డిఫరెంట్ అండి అది. అది మళ్ళీ దానికి రాజకీయ రంగు ఉంటుంది, రాజకీయ రంగు పులుముకుంది, అదంతా పెద్ద సబ్జెక్ట్ అది. సో అంటే అది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఒకటి. తర్వాత అది మా గురుగారు చూస్తున్నారు, మా సీనియర్ చూస్తున్నారు, అది గుంటూరు నారా శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలేదండి. అయితే ఏంటంటే ఒకటండి, నేరారోపణ జరిగింది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీద నేరారోపణ జరిగిందండి. జరిగినప్పుడు ఆయన జనసేన పార్టీ నుంచి ఏం చేశారంటే సస్పెండ్ చేస్తారు. అలాగే పోలీసు వాళ్ళ దాని మీద నేరారోపణ జరిగింది, ఇలా జరిగింది అన్నప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇది కేసు కనుక నిజంగా ఇది వాళ్ళు కొట్టేశారు అనుకోండి, ఎక్విటల్ అయ్యారు అతనికి మళ్ళీ వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవుతారు కదా, అది నైతికత అంటాం మనం. ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, జనసేన వారిని అప్రిషియేట్ చేయాలి, అలాగే పోలీస్ ఆఫీసర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ముందు ఎలిగేషన్ పడ్డాయి, మన మీద బురద చల్లారు, బురద అనేది పడింది, అది నిజమా